ఇవాళ మార్కెట్‌లో ఫాల్‌కి కారణాలు మీ అందరికీ తెలుసనుకుంటున్నారా? గ్లోబల్ మార్కెట్‌ల వల్లనే లేదు ట్రంప్ గారి వల్లనే మార్కెట్‌లు పడిపోతున్నాయి అనుకుంటున్నారా అండి? మీరు పప్పులో కాలేసినట్టే. చాలా చాలా కారణాలున్నాయి. ప్రతి దాని గురించి మీకు తెలియాలండి. మిస్ అవ్వకుండా వీడియో చూడండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ శాస్త్రి. ట్రేడింగ్ మారథాన్ తెలుగు వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి. ఇవాళ మార్కెట్‌లో ఏం జరుగుతుందనేది మీకు కంపల్సరీగా తెలియాలండి. మార్కెట్‌లు పడిపోతున్నాయి. బట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది? మన పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్‌ని మనం ఏం చేయాలి? ఎలాంటి స్టాక్స్ మనం ఉంచుకోవాలి? నేను ఫర్దర్‌గా ఏం చేయబోతున్నాను? ఇలాంటి ప్రతి పాయింట్ చాలా డీటెయిల్‌గా మాట్లాడబోతున్నానండి. ఇవాళ నిఫ్టీ 350 పాయింట్లు డౌన్ అయిందండి. పోర్ట్‌ఫోలియోలో ఫలానా స్టాక్ పడింది అని చెప్పాల్సిన అవసరం లేదు. నా పోర్ట్‌ఫోలియో 5.5% నెగెటివ్‌గా ఉందండి. రక్తపాతం అనే మాట చాలా చిన్నదైపోతుంది ఇక్కడ. సో, ఇలాంటి టైముల్లో అసలు మార్కెట్‌లు ఎందుకు పడుతున్నాయనే విషయం తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. ట్రంప్ గారు కారణం అంటున్నారు. ఎఫ్ఐ సెల్లింగ్ కారణం అంటున్నారు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ ఒక విషయం మనకు తెలియాలి. నెక్స్ట్ ఏం జరగబోతోంది? అసలు మార్కెట్‌లో ఎలాంటి వాతావరణం ఉండబోతోంది? మన పోర్ట్‌ఫోలియోస్ ఉంచుకోవాలా? లేదు డిలీట్ చేసేయాలా? అసలేంటి పరిస్థితి? ఎందుకింతలా మాట్లాడాల్సొస్తుంది అంటే ఫస్ట్ ఇవాళ కేవలం 415 స్టాక్స్ మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. 2500 స్టాక్స్ మనకి నెగెటివ్‌గా ఉన్నాయి. అంటే మార్కెట్‌లో బ్రెడ్త్ ఆల్మోస్ట్ నెగెటివ్ అండి. ఆల్మోస్ట్ నెగెటివ్. అయితే ఇలాంటి పరిస్థితులు ఎందుకొస్తున్నాయి? గ్లోబల్ మార్కెట్‌ల వల్ల మార్కెట్ పడుతుందండి. కానీ పోర్ట్‌ఫోలియో మాత్రం గ్లోబల్ పరిస్థితుల వల్ల పడట్లేదు. మన వల్లే రిటైల్ ఇన్వెస్టర్ల యొక్క భయం వల్లే పడుతుంది. దానికి తోడు చాలా కారణాలున్నాయండి. వాటన్నిటి గురించి చెప్తాను. ఎందుకంటే ఇందులో ఏ ఒక్క కారణం మాకు తెలుసని మీరనుకున్నా పప్పులో కాలేసినట్టే. ఇవాళ నేను చెప్పే పాయింట్స్ గనుక మీరు నోట్ చేసుకుంటే ఫ్యూచర్‌లో కూడా మీకు నెక్స్ట్ ఏం జరగబోతుందో ఒక క్లారిటీ అయితే వస్తుందండి. మీలో ఎంతమందికి తెలుసండి మార్కెట్‌లో ఇప్పుడు భయాలు పెరగడానికి గల ప్రధాన కారణం ట్రంప్ గారని? కానీ ట్రంప్ గారు చేస్తున్న వ్యాఖ్యలు ఒక దేశం మీద లేదు అంటే ఒక రాష్ట్రం మీద ఇలా కాదండి. కంప్లీట్‌గా ప్రపంచాన్ని మొత్తం ఇబ్బంది పెట్టడానికి ఈయన రెడీ అవుతున్నారు. మీ అందరికీ తెలుసు నేనేదో యుద్ధాలు జరిగిపోతాయని చెప్పట్లేదండి. ఇక్కడ విషయం ఏంటి అంటే గ్రీన్‌లాండ్ గురించి ఈయన మాట్లాడుతున్న మాటలు గ్రీన్‌లాండ్‌కి సంబంధించి ఆయనకి ఎగనెస్ట్‌గా ఉంటే, ఆయనకి సపోర్ట్ చేయకపోతే 10% అడిషనల్ టారిఫ్‌లు వేసేస్తామంటూ భయపెట్టడం గానీ, ఓవరాల్‌గా మార్కెట్‌లో పరిస్థితులను కాస్త అనిశ్చితులకు గురి చేస్తున్నాయి. కానీ ఇక్కడ అదే టైంలో రిటైల్ ఇన్వెస్టర్స్‌లో వస్తున్న భయం చాలా చాలా ఎక్కువైపోతుందండి. ఇవాళ ఒక పానిక్ సెల్లింగ్ అనేది జరిగింది అని మనం చెప్పొచ్చు. నిఫ్టీ మైక్రో క్యాప్ 250 క్లియర్‌గా మనకి బేర్ మార్కెట్ టెరిటరీలోకి వచ్చేసింది. యావరేజ్‌గా మైక్రో క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా 40-50% ఫ్రమ్ ద టాప్ పడిపోయి కూర్చున్నాయి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఒక రొటీన్ అయితే మనకుందండి. లేవడం, పోర్ట్‌ఫోలియో చూడడం, -2%, -3% దేవుడా! మార్కెట్‌లు ఎప్పుడు క్లోజ్ అవుతాయనుకుంటూ క్లోజ్ చేయడం. ఇదే పరిస్థితి అండి. కానీ ఈసారి ఇవాళ మనకి ఫాల్ ఇంకా ఇంకా డీప్‌గా కనిపించిందండి. మన తాలూకా పేషెన్స్‌ని కంప్లీట్‌గా ఆల్మోస్ట్ చాలామందైతే వదిలేస్తున్నారు. నా వల్ల కాదు ఎగ్జిట్ అయిపోతాను అని. ప్రతిరోజు స్టాక్స్ 52 వీక్ లోస్‌నైతే టచ్ చేసేస్తున్నాయండి. ఇక బాటమ్ అనేది వస్తుందా? రాదా? అసలు ఎంతవరకు మార్కెట్‌లు పడిపోతాయని చెప్పి చాలా చాలా భయంగా అయితే కనిపిస్తుంది. ఒక బ్రూటల్ ఫేస్ అనేది మార్కెట్‌లో నడుస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి టైముల్లో ఎవరైతే సర్వైవ్ అవుతారో, ఎస్పెషల్లీ ఇలాంటి రోజుల్లో సర్వైవ్ అయిన వాళ్ళే మార్కెట్‌లో ఫర్దర్‌గా నిలదొక్కుంటారండి. కానీ ఒకటి మాత్రం నిజం. ఓవరాల్‌గా ఒక 1000 స్టాక్స్ ఉన్నాయనుకోండి. అందులో ఒక 200 స్టాక్స్ లేదు అంటే ఒక 300 స్టాక్స్ మాత్రమే 50 మూవింగ్ యావరేజ్ మీదనున్నాయట. ఆల్మోస్ట్ మిగిలినవన్నీ కూడా 50 మూవింగ్ యావరేజ్ కిందనున్నాయి అంటే ట్రెండ్ ఎంత నెగెటివ్‌గా ఉందో గమనించండి. రీసెంట్ టైమ్స్‌లో కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు లేదంటే కొన్ని ఫండ్స్ కొన్న స్టాక్స్ కూడా విపరీతంగా పడుతున్నాయండి. కారణం ఏంటి? మార్కెట్‌లో ఉన్న ఫాల్ ట్రంప్ గారి భయాలు కాదు. ఎస్పెషల్లీ మన ఇండియన్ ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్‌లో వస్తున్న భయం. అయితే ఫస్ట్ మనకి భయం రావడానికి గల కారణం ఏంటండి? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ పడిపోతున్నాయి. ఓకే. గ్లోబల్ మార్కెట్‌లు నెగెటివ్‌గా ఉన్నాయి. కానీ ప్రధాన కారణం ఏంటి? నంబర్ 1 రీజన్ మనకి జనవరి 27వ తారీఖున ఈయూ రీజియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్‌కి సంబంధించి న్యూస్ రాబోతోంది. నెక్స్ట్ బడ్జెట్ 2026కి సంబంధించి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి. మరోపక్క భయాలు పెరిగిపోతున్నాయి. ఈ రెండిట్లో ఏ ఈవెంట్ ఫెయిల్ అయినా మార్కెట్‌లో ఇంకా ఇంకా ఫాల్ చూస్తామండి. ఒకటి మ్యాక్రో సైడ్ అయితే మరొకటి అప్‌కమింగ్ ఈవెంట్ అండి. 2 కూడా మన మార్కెట్‌ని కంప్లీట్‌గా చేంజ్ చేసే విషయాలు.
కాకపోతే ఇక్కడ మనం గమనించేదేంటి, మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తగ్గాలి, ఎస్టీడీ తగ్గాలి అని చెప్పి మనకి అనుకుంటున్నాం. కానీ కొంత న్యూస్ ఒస్తుంది. కొంతవరకు తగ్గిస్తాము ఎఫ్ఐఎస్‌కి గాని, లేదు మనకు గాని. కానీ ఇక్కడ ఎఫ్ఐఐస్ క్లియర్‌గా ఒక పని చేస్తున్నారండి. మన ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు. కంటిన్యూయస్‌గా సెల్లింగ్ చేస్తున్నారు. ఈ సెల్లింగే బ్రూటల్ సెంటిమెంట్ మారడానికి ప్రధాన కారణం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో మార్కెట్ ర్యాలీ లేదు అంటే మార్కెట్ క్రాష్ అని చెప్పడం కాదండి. మార్కెట్ ఏం జరగలేదు. ఇవాళ మహా అయితే 1% కూడా పడలేదండి మార్కెట్. కానీ పోర్ట్‌ఫోలియోస్ 1% కాదు, 2% కాదు, 5% అండ్ అబోవ్ కింద పడుతున్నాయండి. ప్రధాన కారణం ఎవరండి? క్లియర్‌గా మన మార్కెట్‌లో సెంటిమెంట్ మారిపోతోంది. పానిక్ స్టార్ట్ అవుతోంది. కారణాలేంటి? ఎప్పుడైతే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ ఎస్పెషల్లీ లిక్విడిటీ ఎంతకు ముందు ఉండి ఇప్పుడు మార్కెట్‌లో లిక్విడిటీ తగ్గిపోతూ అలాంటి స్టాక్స్‌లో సెల్లింగ్ కనుక మొదలైతే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు క్లియర్‌గా ఒక పానిక్‌నైతే క్రియేట్ చేస్తున్నారండి. ప్రతి స్టాక్ కూడా లోవర్ సర్క్యూట్ వైపు పరిగెడుతుంది. మోర్ సెల్లర్స్ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు లైన్ పెడుతున్నారు. ఎవరు సెల్ చేస్తారా ముందు అని చెప్పి. సో, ఇలాంటి టైముల్లో బాటమ్స్ గురించి చూడడం అనేది నిజంగా చాలా తప్పు పనండి. మరేంటి సార్ ఇక్కడ పరిస్థితి ఏంటి? బాటమ్ రాకపోతే మార్కెట్లు ఇంకా ఎంత పడిపోతాయి? ఇంకా ఎంతవరకు మనం ఇబ్బంది పడాలి అంటే ఇక్కడ అసలైన పాయింట్ అండి. ఎవ్వరు కూడా ఇది బాటమ్ ఇంతవరకు పడుతుంది అని చెప్పలేం. కానీ మార్కెట్‌లో గడిచిన సంవత్సరాలుగా కోవిడ్ చూసామా, తర్వాత కొన్ని ఫాల్స్ చూసాము. అంతకుముందు ఆల్మోస్ట్ నేను గమనించిందేంటంటే, ఎప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పడుతూ ఉంటాయో, మాస్ ఎగ్జిట్స్ జరుగుతూ ఉంటాయో, ఫోర్స్డ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుందో, ఒకటి మాత్రం క్లియర్. ఇవాళ కాకపోతే రేపు, ఈ వారం కాకపోతే వచ్చే వారం కంపల్సరీగా మనకి బాటమ్ అనేది ఫార్మ్ అవుతుందండి. ఇది ప్రతి స్టాక్స్‌లోనే జరుగుతుందిది. సో, ఇలాంటి టైముల్లో ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇక్కడి నుంచి మార్కెట్లు పెరుగుతాయి. లేదంటే ఇక్కడ ఆగుతాయి అని చెప్పడం కూడా చాలా చాలా తప్పండి. ఏ లెవెల్స్ కూడా హోల్డ్ చేయట్లేదు. చాలా మంచి రిజల్ట్స్ ప్రకటించిన కంపెనీలతో సహా ప్రతి స్టాక్ మనకు పడుతోందండి. అరే! ఇంక రేపు కూడా ఉండదా అనేలాగా పడిపోతున్న స్టాక్స్ కనిపిస్తున్నాయి. బట్ ఈ వీక్‌నెస్ అనేది బడ్జెట్ తర్వాత మాత్రమే కాస్త సర్దుకోవడానికి అవకాశం ఉంటుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈ జనవరి 27వ తారీఖున ఈయూతో జరిగే ఎఫ్‌టీఏ మీటింగ్ గనక ఫెయిల్ అయిందా? లేదు అక్కడ ఇంకా డిలే ఉందా? మార్కెట్‌లో ఇంకా నెగటివిటీ చూస్తాం. బడ్జెట్ మీద ఇంకా ప్రెషర్ పెరిగిపోతుందండి. సో, మార్చ్ వరకు కూడా ఈ లాస్ ఇలాగే కొనసాగుతాయి. ఇది కొత్త కాదండి. మనం ప్రతిసారి మాట్లాడుకుంటాం. జేఎఫ్ఎం అనేది ప్రతిసారి ఇలాగే ఉంటుందండి. ఇది కొత్త కాదు. బట్ ఈసారి ఇవాళ స్పెషల్లీ మనకి పానిక్ సెల్లింగ్ జరిగింది. సో, అయితే ఏంటి సార్ ఇప్పుడు మన మార్కెట్‌ల పరిస్థితి ఏంటి? ఇంకా పడిపోతాయా? మనం ఎగ్జిట్ అయిపోవాలా? ఈ విషయం గురించి మాట్లాడతానండి. ఫస్ట్ అందరి మదిలోని ఒకటే భయమండి. ఇక్కడి నుంచి మార్కెట్‌లు ఇంకా పడిపోతాయా అని. పడొచ్చు. కానీ ఖచ్చితంగా రికవరీ అవుతాయి. మీరు గమనించారో లేదో ఇప్పటికే న్యూస్‌లో అన్ని స్టాక్స్ మంచి వాల్యుయేషన్స్‌లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. మీరు అడగచ్చు సార్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళకేం సార్ చాలా పెద్ద పెద్ద పోర్ట్‌ఫోలియోలు ఉంటాయి. వాళ్ళ పోర్ట్‌ఫోలియోలు బానే పనిచేస్తాయని. మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ పోర్ట్‌ఫోలియో కూడా 40, 30% మినిమమ్ కరెక్షన్స్‌లో ఉన్నాయండి. ఇక స్మాల్ క్యాప్ ఇండెక్సు, మిడ్ క్యాప్ ఇండెక్సు, ఎస్ఎంఈల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతి కంపెనీకి సంబంధించి పిఈ డీరేటింగ్ జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మనం కనుక జాగ్రత్తగా హోల్డ్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్‌లో ఏమాత్రం మనకు మెరుగుదనం కనిపించినా స్టాక్స్ పరిగెడతాయండి. మీరు గమనిస్తే ఇక్కడి నుంచి 1 టైమ్స్, 2 టైమ్స్ పెరగడానికి చాలా ఈజీగా అవకాశం ఉన్న స్టాక్స్ మనకి మన మార్కెట్‌లో ఫ్యూచర్ ఎర్నింగ్స్ బేస్ చేసుకొని చాలా స్టాక్స్ మనీ కంట్రోల్‌లో కూడా మనకి కనిపిస్తున్నాయి. మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద స్టాక్స్ బిజినెస్‌లో ఎటువంటి నెగటివిటీ లేకుండానే కింద పడ్డాయండి. సో, ఇక్కడ మనకి క్లియర్ ఆపర్చునిటీ కనిపిస్తుంది. మరి ఎగ్జిస్టింగ్ స్టాక్స్ ఎగ్జిట్ అయిపోవాలా అంటే ఒకటి గమనించండి. 1 ½ మంత్ క్రితం నేను చెప్పానండి. ఒకవేళ అవకాశం ఉన్నవాళ్ళు ప్రాఫిట్లు బుక్ చేసుకుందాం అనుకునే వాళ్ళు బుక్ చేయడంలో తప్పు లేదు అని. బట్ అక్కడింకా నేను హోల్డ్ చేస్తున్నాను అని చెప్పాను. ఇప్పటికి కూడా చెప్తున్నానండి. నేను చాలా స్టాక్స్ హోల్డ్ చేస్తున్నా. ఎందులోని కూడా మార్పు లేదు. బట్ ఖచ్చితంగా నా పోర్ట్‌ఫోలియో రీజిగ్ అయితే జరగబోతోంది. మీకు చెప్తే అబద్ధమండి. గడిచిన కొన్ని రోజులుగా నా పోర్ట్‌ఫోలియోలో ఎగ్జిట్ అయిపోదాము అని అనుకున్న స్టాక్స్ కూడా నేను ఎగ్జిట్ అవ్వడానికి నాకు టైం లేదండి. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే నేను ఎగ్జిట్ అయ్యేటప్పుడు మీకు ఖచ్చితంగా చెప్పాలి అనే ఒక ఆలోచన కోసం నేను వెయిట్ చేస్తున్నా. బట్ మార్కెట్‌లో పరిస్థితులు
నేను అనుకున్న దానికన్నా తొందరగా మారుతున్నాయండి. ఈ పరిస్థితిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో, ఇప్పుడు అసలైన పాయింట్ చెప్తానండి. టు బీ హానెస్ట్ కనుక మనం మాట్లాడుకుంటే ఈ సెల్ ఆఫ్ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ అండి. నేను ఒక్క మాట చెప్తున్నానండి. ఈ వీడియోని మీకేదో ఒక స్టాక్ కొనుక్కోండి, స్టాక్ అమ్మేయండి, పోర్ట్‌ఫోలియోని తీసేయండి అని చెప్పడానికి కాదు. మీలో ధైర్యాన్ని నింపడానికి నేను చెప్తున్నానండి. ఎప్పుడైతే మార్కెట్‌లో ఇలాంటి ఫాల్స్ ఒస్తాయో అప్పుడే ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఇవాళ నేను కంప్లీట్‌గా ముందు సినారియో గాని, నెక్స్ట్ వచ్చే సినారియో గాని మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే మార్కెట్లు పడిపోతున్నాయి. ఇప్పుడు కొనుక్కోవాలని ఒక మాట చెప్పడం వల్ల ఎవరికీ ధైర్యం రాదు. ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఇవాళ నేను నా పరిస్థితి ఎలా ఉన్నా, ఒంట్లో బాగున్నా, బాగోలేకపోయినా వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటో తెలుసా అండి? ఇవాళ ఎన్ని కాల్స్ వచ్చాయో తెలుసా? అందరికి కావాల్సిందేంటి? ధైర్యం. ఇక్కడ ఏం జరుగుతోందో ఒక క్లారిటీ కావాలి. మార్కెట్లు పడిపోతున్నాయి. ఎందుకు పడుతున్నాయి? ట్రంప్ గారి వల్లే పడిపోతున్నాయి. కానీ అంతకన్నా ప్రధాన కారణం మన ఇన్వెస్టర్స్‌లో వస్తున్న భయమండి. ఇప్పుడున్న ఫేజ్ నేనైతే డూ నథింగ్ అండి. ఓకేనా? నేను మారిస్తే కంపల్సరీగా చెప్తాను. నెక్స్ట్ 2, 3 రోజుల్లోనే మార్చేయొచ్చు. మీకు ఆల్రెడీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టానండి. 50 డేస్‌లో చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయని చెప్పి. ఆ చేంజెస్‌లో ఇది కూడా ఒక కారణమండి. నేను ఇంతకు ముందే చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి. నెక్స్ట్ 50 డేస్‌లో చాలా చాలా మార్పులొస్తాయి. మనం గమనించగలిగి కాస్త ఓపికగా ఉంటే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ మనం చూస్తాం. కాకపోతే హైలో కొన్న స్టాక్స్ ఆల్మోస్ట్ 50, 40% పడిపోయిన ఉన్నాయి. మీకు తెలుసా అండి? నా పోర్ట్‌ఫోలియోలో స్టాక్ 70% అబోవ్ పడిపోయింది కూడా ఉంది. ఎందుకు హోల్డ్ చేస్తున్నాం? కంపెనీ బిజినెస్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. కానీ మనం బిజినెస్‌కి ఒక 5 ఇయర్స్ టైమ్ ఇద్దాం అనుకున్నాం. ఆ కంపెనీ తాలూకా బిజినెస్ ఎక్స్‌పాండ్ అవ్వడానికి ఒక 5 ఇయర్స్ టైమ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఈ లోపొచ్చే మార్పును మనం తట్టుకోలేకపోతే మాత్రమే ఎగ్జిట్ అవ్వాలండి. లేదు అంటే ఓవరాల్‌గా మార్కెట్‌లో సినారియో చేంజ్ అయిపోతున్నా, పోర్ట్‌ఫోలియో లెవెల్‌లో ఇప్పుడు నా పోర్ట్‌ఫోలియో ఎలాంటి మార్పులొస్తున్నాయో, అలాంటి టైముల్లో మాత్రమే మనం ఖచ్చితంగా స్టాక్స్‌ని రీజిక్ చేయాలి గానీ, ఎగ్జిట్ అయిపోకూడదు. ఇవాళ చెప్తున్నానండి. రేపు పొద్దున నేను సడెన్‌గా అన్ని స్టాక్స్ ఎగ్జిట్ అయిపోయినా, మళ్ళీ స్టాక్స్ కొంటానండి. ఎప్పుడు కొంటాను? ఖచ్చితంగా మనకి ఎలాంటి స్టాక్స్ పెరుగుతాయి, ఎలాంటి స్టాక్స్ మనకి ఫ్యూచర్ బావుంటుందనే క్లారిటీ ఉన్న వాటిల్లో మాత్రమే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత సినారియో మారుతూ ఉంటుందండి. ఎప్పుడూ ఒకేలా ఉండదు మార్కెట్. అందువల్ల కాస్త ఓపిక పట్టాలండి. ఖచ్చితంగా మన గ్రూప్‌లోని, మన వీడియోస్‌లోని నా పోర్ట్‌ఫోలియోలో ఎలాంటి మార్పులొస్తున్నాయో మీ ముందుకు తీసుకొస్తాను. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఎటువంటి బై, సెల్ రికమెండేషన్ కోసం చేస్తున్నది కాదండి. నేను జెన్యూన్‌గా ఒక పానిక్ సెల్లింగ్ క్రియేట్ అవుతున్న టైంలో ఇన్వెస్టర్స్‌కి నా వంతు ప్రయత్నంగా ధైర్యం ఇవ్వడానికి చేస్తున్న వీడియో అండి. దీన్ని అనవసరంగా నేనేదో చెప్తాను, లేదు అంటే నా పోర్ట్‌ఫోలియోలో స్టాక్స్ పోతున్నాయి, లేదంటే మీ పోర్ట్‌ఫోలియో పెరిగిపోతుందని చెప్పడం కాదండి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇన్వెస్టర్లకి ఖచ్చితంగా కొంత గడ్డు కాలం వచ్చింది. ఇంకా ఉండొచ్చు. ఇంకో 2 నెలల పాటు కంటిన్యూస్‌గా ఉన్నా ఆశ్చర్యపోవద్దు. ఈ 2 నెలల్లో మనం చేయాల్సిందేంటి? ఒక స్ట్రాంగ్ పోర్ట్‌ఫోలియోని బిల్డప్ చేసుకోవాలి. సో, ఎగ్జిస్టింగ్ పోర్ట్‌ఫోలియోలో ఉన్న చెత్త స్టాక్స్ అంటే నాన్ పెర్ఫార్మింగ్ స్టాక్స్‌ని మనం తీసేయాలి. మన క్యాపిటల్‌ని కాపాడుకోవాలి. సో దట్ ఏంటంటే ఫర్దర్‌గా మనకి నెక్స్ట్ గ్రోత్‌ని క్యాప్చర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ ఒక్క పాయింట్‌ని కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక మార్కెట్లు ఇవాళ ఎందుకు పడ్డాయి? మార్కెట్‌లో ఉన్న న్యూస్ గురించి మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు ఒక్కసారిగా మార్కెట్‌లో ఇలా పానిక్ సెల్లింగ్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటండి? ట్రేడ్ వార్ తాలూకా ఫియర్స్ మళ్ళీ మనకొచ్చాయండి. యూఎస్ నుంచి టారిఫ్ తాలూకా పాలిసీస్ మళ్ళీ వస్తున్నాయండి. దానికి సంబంధించిన అన్‌సర్టెనిటీ ఎస్పెషల్లీ గ్రీన్‌లాండ్‌కి సంబంధించి గ్లోబల్ రిస్క్ వస్తుందనేలాగా మనకు భయాలు రావడంతో మార్కెట్లన్నీ కూడా కిందకి లాగబడ్డాయి. ఎంటైర్ గ్లోబల్‌గా కూడా మనకిప్పుడు నెగెటివ్‌గా ఉందండి పరిస్థితి. ఇన్వెస్టర్స్ వర్రీ అవుతున్నారండి. ఈ టెన్షన్స్ ఫర్దర్‌గా యూఎస్‌కి, యూరోప్‌కి మధ్యలో ఎంతవరకు దారి తీస్తాయనేది. ఇక్కడ యుద్ధం జరిగిపోతుందనేలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇంకేముంది బాంబులు వేసేస్తారనేలాగా మనకి వీడియోలొస్తున్నాయండి. కొంచెం గమనించండి. ఇక్కడ టారిఫ్స్ అనేవి ఎస్కలేట్ అయితే యూరోప్ వాళ్ళు కూడా తిరిగి మేము వేస్తాము అనేలాగా రెస్పాండ్ అవుతున్నారు. ఇది ఫస్ట్ మార్కెట్‌ని ఇంపాక్ట్ చేసినా, నెక్స్ట్ ఎకానమీని ఇంపాక్ట్ చేసినా, జియోపాలిటికల్ అన్‌సర్టెనిటీస్, జియోపాలిటికల్ ఇష్యూస్ మనకి ఇంకా పెరిగిపోబోతున్నాయి. ఇది ప్రధాన కారణమండి. ఈ పాయింట్ అర్థం కావట్లేదు చాలామందికి. యూరోప్ మీద టాక్స్ వేస్తారు, మార్కెట్లు పడిపోయాయి. లేదు అంటే యూరోప్ ఎక్స్‌పాండ్ అవుతుంది, మార్కెట్లు పడిపోయాయి. ఇది కాదండి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే, మనకి చాలా కంపెనీస్ ఉన్నాయి. చాలా బిజినెస్ జరుగుతోంది. కానీ ఎస్పెషల్లీ యూఎస్ టార్గెట్ చేస్తుందేంటండి యూరోప్‌ని. ఎందుకంటే
గ్లోబల్‌గా ట్రేడ్స్ అనేవి ఇప్పుడు స్లో అయిపోతాయండి. ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. రిస్క్ పెరిగిపోతుంది. చాలా చాలా కంపెనీస్ ఇబ్బంది పడిపోతాయి. ఇండియా సింపుల్‌గా చెప్పాలి అంటే ఈ థ్రెట్‌కి ఓవర్‌గా రియాక్ట్ అవుతోంది. ఇంకో విషయం తెలుసా అండి? ఈ టైంలో ఎఫ్ఐఐ సెల్లింగ్ అనేది మరొక ప్రధాన కారణమండి. 3000,00,00,000, 4000,00,00,000, 3500,00,00,000 ఇలా కంటిన్యూయస్‌గా సెల్ చేస్తూనే వస్తున్నారు. వీళ్ళు సెల్ చేస్తున్నంత కాలం మార్కెట్లిక తట్టుకోవడమే అండి జాగ్రత్తగా. ఎందుకంటే ఎఫ్ఐఎస్ చేస్తున్న సెల్లింగ్‌కి డిఐఎస్ వాళ్ళు ఎస్పెషల్లీ మన రిటైలర్స్ పెడుతున్న ఎస్ఐపీస్ పనికొస్తున్నాయి. వీటిల్లో ఎప్పుడైతే తగ్గుదలొస్తుందో ఇక్కడ పానిక్ సెల్లింగ్ ఇంకా ఎక్కువైపోతుందండి. ఇక క్యూ3 ఎర్నింగ్స్. ఈ క్యూ3 ఎర్నింగ్స్ కూడా మనకి కాస్త వీక్‌గా కనిపించిన కొన్ని విషయాల్లో ఓవరాల్‌గా మనకు కాస్త నెగటివిటీ పెరుగుతుంది. ఇక గ్లోబల్‌గా క్యూస్ మనం మాట్లాడుకుంటే యూఎస్ మార్కెట్‌లో ఇప్పుడు నెగెటివ్‌గా ఉన్నాయి. ఎప్పుడైతే ట్రంప్ గారు స్టేట్మెంట్స్ చేశారో అవతల నుంచి యూరోప్ నుంచి కూడా మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ థ్రెట్స్ వస్తున్నాయి. మీరు వేస్తే మేము వేస్తాం. రెసిప్రోకల్ వేస్తాం అంటున్నారండి. ఇది ఫర్దర్‌గా ఇంకా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఈ మాటను మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ వాలటిలిటీ పెరిగిపోవచ్చు. మార్కెట్‌లో రిస్క్ కోఎఫిషియంట్ పెరిగిపోవచ్చండి. విక్స్ పెరిగిపోతుంది ఇటువంటి టైముల్లో. ఓవరాల్‌గా మన రూపాయి మళ్ళీ వీక్ అవుతుంది కొంచెం కొంచెం. ఇదే టైంలో క్రూడ్ కాస్త ఇబ్బంది పడుతుంది. ఓవరాల్‌గా కోర్ట్ డెసిషన్ అయితే ఉందండి యూఎస్‌కి సంబంధించి. మీ అందరికీ గుర్తుందా? ట్రంప్ గారి తాలూకా తీర్పు అలా వాయిదా అవుతూనే ఉంది. వాయిదా మీద వాయిదా పడుతూనే ఉంది. దీనికి సంబంధించి కూడా క్లారిటీ రానప్పుడు, ఎస్పెషల్లీ ఇలాంటి అడిషనల్ భయాలు ట్రంప్ గారి నోట్లోంచి ఇలాంటి థ్రెటన్స్ మనకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా మార్కెట్‌లో ఇబ్బందులైతే ఉంటాయండి. కళ్ళు మూసుకొని ఒకటి మాత్రం ఫిక్స్ అయిపోండి. ఫిబ్రవరి, మార్చ్ నెలాఖరు వరకు కూడా అంటే జేఎఫ్ఎంకి చాలామంది ప్రాఫిట్ బుకింగ్స్ చేస్తూ ఉంటారండి. వీటిని మనం తప్పించుకోలేం. మార్చి వరకు కాస్త ఇబ్బందులైతే ఉంటాయండి. గెట్ రెడీ ఫర్ దట్. సో, ఫైనల్‌గా 3 విషయాలు మనకి క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాయండి. ఏంటి? యూఎస్‌కి, యూరోప్‌కి మధ్యలో ఈ ట్రేడ్ స్టాండ్ ఆఫ్ ఏదైతే జరుగుతుందో, మాటల యుద్ధాలు దాటి పెరిగిపోతుందండి. ఓకేనా? ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం దాటి కంప్లీట్‌గా రాజకీయాల వైపు కూడా వెళ్ళిపోతున్నాయి. ఎస్పెషల్లీ గ్రీన్‌లాండ్‌కి సంబంధించి మాటల విషయంలో. సెకండ్‌ది ఎఫ్ఐ తాలూకా సెల్లింగ్ అండి. ఇక మూడోది మన ఇండియా తాలూకా బడ్జెట్. ఇక్కడ కనుక ఏమాత్రం తేడా జరిగితే ఈ 3 విషయాల్లో ఏది తేడా జరిగినా మార్కెట్లు బాగా ఇబ్బంది పెడతాయండి. ఈ విషయం ఇవాళ ఒక్క రోజుతో కాదు మార్చి నెలాఖరు వరకు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాల్టి చార్ట్‌లో చాలా క్లియర్‌గా జరిగిందేంటి? మనం ప్రీవియస్‌గా మాట్లాడుకున్న ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ కంప్లీట్‌గా తుడిచిపెట్టుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నెక్స్ట్ ఏం జరగబోతుందంటే మార్కెట్‌లో ర్యాలీ వచ్చినా కూడా మనం జాగ్రత్తగానే ఉండాలి. ఇక్కడ డెడ్ క్యాట్ బౌన్స్ అంటారండి. మార్కెట్లు ఇక్కడి నుంచి మీదకి 25,500 వరకు వెళ్ళినా మళ్ళీ వీక్‌నెస్ రావడానికి మనకి అవకాశం ఉండొచ్చండి. సో, కమింగ్ డేస్‌లో మార్కెట్‌లో రికవరీ వస్తే ప్రశాంతంగా ఉండండి. హోప్స్‌నైతే పెంచుకోవద్దు. ఇక రాపటికి పరిస్థితి ఏంటి సార్ అంటారా? మార్కెట్‌లో 25,500 దాటే వరకు కూడా నమోస్తు నారాయణ. ట్రేడింగ్ చేసేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇవాల్టి లో ఎంతండి అప్రాక్స్‌గా మనం తీసుకుంటే 25,250 కనిపిస్తుందండి. ఓకేనా? రౌండ్ ఫిగర్ తీసుకుంటున్నా కరెక్ట్ లో కాదు. ఈ 50 కన్నా కిందనుంటే 25,250 కన్నా కిందనుంటే మార్కెట్‌లో సెల్లింగ్ ప్రెషర్ ఇంకా ఇంటెన్సిఫై అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతకన్నా మాట్లాడడానికి అవకాశం కూడా లేదండి.